డిసెంబర్ 24వ తేదీన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బడంగపేటలోని గాంధీనగర్లో రోడ్డును పరిశీలించారు. రోడ్డు 150 అడుగుల వెడల్పు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా సంతోషకరం. కానీ గత మీ ప్రభుత్వ హయాంలో మీరు మంత్రిగా ఉండి ఇదేం రోడ్డును 100 ఫీట్ల రోడ్లు వేయాలని నిర్ణయించినట్లుగా రోడ్డు వేశారు. ఇక స్థానికంగా ఉన్నటువంటి కాలనీల ప్రజలు బడంగపేట మున్సిపల్ అధికారులకు 100 ఫీట్లకు పర్మిషన్ ఇవ్వాలని కోరగా మున్సిపల్ అధికారులు 150 అడుగుల వెడల్పు ఉంటేనే పర్మిషన్ ఇస్తామన్నారు. గత్యంతరం లేక కాలనీల ప్రజలు మున్సిపాలిటీ రావాల్సిన నిధులు రాకుండా దొడ్డిదారిన పర్మిషన్లు తీసుకుని బహుళ అంతస్తులు నిర్మించుకోవడం దురదృష్టకరం. మీ ముఖ్య అనుచరుడు కార్పొరేటర్ భర్త తన పరపతిని ఉపయోగించుకుని ఎస్ఎన్డిపి నాలాను కబ్జా చేశారు. ఆక్రమాలపై హైడ్రా కమిషన్కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హైడ్రాకు సహకరించారని చెరుకుపల్లె వెంకటరెడ్డి బడంగపేటలో అవినీతి భాగవతం గురించి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం. గౌరవ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నిన్న జరిగినటువంటి గౌరవ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు బడంగపేట కార్పొరేషన్ గాంధీనగర్ సర్కిల్లోకి వచ్చినప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సర్కిల్ కూడా అభివృద్ధి చెందాలంటని చెప్పి మాట్లాడినప్పుడు వాటికి స్వాగతిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు మీరే ఈ ప్రాంతంలో రేడియల్ రోడ్ ప్రతిపాదన తెచ్చింది మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలోనే 150 అడుగులు అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని 100 అడుగులకు కుదించింది కూడా మీరు మీ అనుచరులు వీళ్ళందరూ కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి 100 అడుగులకే రోడ్డు కుదిస్తున్నాము, ఈ పక్కన ఆ పక్కన వాళ్ళకు ఇబ్బంది లేకుండా పర్మిషన్ వచ్చేటట్టు చేస్తున్నామంట అని చెప్పి మీరు ఆ రోడ్డు విస్తరణను కూడా 60 ఫీట్లు 70 ఫీట్లు 80 ఫీట్లు ఇష్టారాసిన ఎక్కడ ఎంత ఉంటే అంతనే మాత్రం విస్తరణ చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చారు మంత్రి గారు, అప్పుడున్నటువంటి మంత్రి గారు. మీరు దానికి తోడుగా 100 అడుగులకే మీరు ఒక ప్రణాళిక వేసుకొని మున్సిపల్ బిల్డింగ్ను, లైబ్రరీ బిల్డింగు, క్రీడా ప్రాంగణం అన్నీ కూడా మీరు కట్టిరు. మీరు కట్టిరా అంటని చెప్పి యువతలు ఉన్నటువంటి పక్కనున్నోళ్ళు కూడా 100 ఫీట్లకు పోతే వాళ్ళకి 150 ఫీట్లకు తగ్గించి మేము పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 100 ఫీట్లు అంటని చెప్పి మీరు చెప్పిర్రు, 150 ఫీట్లని వాళ్ళు అంటుర్రు. వాళ్ళు ఒకవేళ కట్టుకోవాలనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖజానాకు రాకుండా దొడ్డిదారిన అడ్డదారిన వాళ్ళకు పాత పర్మిషన్లు ఇచ్చుకుంటూ బహుళంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే గారు మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాము, విశాలంగా ఉండాలి రోడ్లు అని అంటే ఫస్ట్ వీటి మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాలని మీకు సవినంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎస్ఎన్డిపి నాలకు అడ్డం వచ్చే విధంగా ఇక్కడ మీ సంబంధించిన అనుచరుడు గౌరవ కార్పొరేటర్ గారే అక్కడ నాలాను కబ్జా చేసి పైనీళ్ళు కిందికి పోకుండా చేసిందంటని చెప్పి పెద్ద అభియోగం ఉన్నది మేడం. మీరు దాన్ని కూడా అతి త్వరలో మీరు పరిష్కరించి ఈ శాశ్వత పరిష్కారం చేయాలంటని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం మేడం. ఇటీవల కాలంలో ఏ కాలనీలో చూసినా కూడా గత 3-4 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఓపెన్ స్థలాలు, పార్క్ స్థలాలు, లేఅవుట్లలో ఉన్నటువంటి కూడా బై నంబర్లు వేసి అక్రమ పద్ధతిలో అనుమతులు పొంది ఆ కాలనీలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ వాటిని మీరు ఆక్రమించుకుంటున్న తీరును చూస్తుంటే మేడం, చాలామంది మీకు కూడా గతంలో ఫిర్యాదు చేసిర్రు. ఆ వాటికి కూడా ఇప్పటి వరకు పరిష్కారం నోచుకోలేదు మేడం. కొన్ని కాలనీలో వీటన్నిటికీ విసిగి వేసారిపోయి గవర్నమెంట్ రికార్డు ప్రకారంలో చూస్తేనేమో మున్సిపల్ అధికారులేమో ఇది ఓపెన్ ప్లేసు మున్సిపల్ స్థలంగా పేర్కొంటూనే మళ్ళీ దానికి బై నంబర్లు వేసి పర్మిషన్లు ఇస్తున్నారు. వీటన్నిటి మీద మీరు సమగ్రమైన విచారం చేయాలని మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. వీటన్నిటి మీద హైడ్రా అధికారులకు మేము ఫిర్యాదు చేసినప్పుడు ప్రాథమిక విచారణ కూడా ప్రారంభించారు. గౌరవ శాసనసభ్యురాలుగా మీకు కూడా విన్నవిస్తున్నాను మేడం. అందులో నిజానిజాలు మీరు కూడా ప్రాథమిక విచారణ ద్వారా మున్సిపల్ అధికారుల ద్వారా పూర్తిగా సేకరించి ఒకవేళ సక్రమం అయితే సక్రమం, అక్రమం అయితే అక్రమం, ఏదైనా సరే మేడం దానికి ఒక పరిష్కార దిశగా మీరు ముందుకు నడుస్తారంటని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా హైడ్రాకు మీ యొక్క హైడ్రా మీద మీ యొక్క స్పందించి మీ యొక్క శాశ్వతమైన పరిష్కార దిశగా ముందుకు సాగుతారని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.